అందరికీ నమస్కారం. ఎస్వీకే మోటివేట్ మైండ్స్ ఛానల్కి స్వాగతం. నా వీడియోలు మీకు నచ్చుతున్నాయే అనుకుంటున్నాను. నాకు మీ అభిమానం కావాలి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసి చూపించాలి అని కోరుకుంటున్నాను. చేస్తారుగా? చేస్తారు, నాకు తెలుసు. ఎందుకంటే మీరు మంచివాళ్ళు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూద్దాం పదండి. ఓం నమో నారాయణాయ. మన జీవితం అంతా ఒక పరుగే. డబ్బు కోసం, పేరు కోసం, పదవుల కోసం. కానీ ఈ పరుగులో మనసుకు శాంతి ఎక్కడో మిస్ అవుతోంది. ఆ శాంతి కోసం దేవుడు మనకిచ్చిన మహాద్వారం, అదే ముక్కోటి ఏకాదశి. ఈరోజు విష్ణులోకానికి వెళ్లే ద్వారాలు తెరుచుకుంటాయంటారు. కాని నిజంగా తెరుచుకునేది మన గుండెల్లో ఉన్న భక్తి ద్వారం. ఒక్కరోజైనా మన అహంకారాన్ని పక్కన పెట్టి, ఆకలిని, అలసటను సహించి నారాయణుని నామస్మరణ చేస్తే జీవితం దారిని మార్చే దివ్య అనుభూతి కలుగుతుంది. అందుకే పెద్దలు అన్నారు, ముక్కోటి ఏకాదశి కోరికల నుంచి విముక్తికి మొదటి మెట్టు అని. తూర్పు దిక్కు మంచిదే కదా, మరి ఉత్తర ద్వారం ఎందుకు, దక్షిణ ద్వారం ఎందుకు కాదు? ఈ ప్రశ్నలోనే ఒక జన్మ కాదు, జన్మ జన్మల రహస్యం దాగి ఉంది. ఉత్తరం అంటే ఏమిటి? యథార్థాన్ని గమనిస్తే ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి, ఉత్తరాన కైలాసం ఉంది, ఉత్తరాన మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉన్నాడు. ఉత్తర దిక్కుకు ప్రయాణం అంటే దక్షిణ దిక్కుకు ప్రయాణం ఆగిపోవడం. దక్షిణ దిక్కు అంటే ఏమిటి మీకు తెలుసా? శ్మశానం. ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఆఖరికి శరీరం చేరేది అక్కడికే. ఉత్తర ద్వారం అసలు అర్థం మీకు తెలుసా? ఉత్తర ద్వారంలోనుంచి వెళ్లడమంటే నువ్వు ఒక్కడివిగా వెళ్లడం కాదు. ఈశ్వరుడు పల్లకీలో వెళ్తాడు. ఆ పల్లకీ వెంట నువ్వు వెళ్ళాలి. అదే శాస్త్రం. పల్లకి కూడా వెళ్లే నిబంధనల రహస్యం చెప్తాను వినండి. పై చొక్కా లేదు, బనీను లేదు, ఉత్తరీయం మాత్రమే. పంచగోచి కట్టుకుని శాస్త్రం చెప్పిన విధంగా నడవాలి. లేనిచో అది మహాపాపం. మౌనంగా వెళ్ళినా సరే, భగవన్నామం చెప్పుకుంటూ వెళ్ళినా సరే, ఆయన వెంట నడిచిన వాడిని ఆయనే చివరి వరకు తీసుకెళుతాడు. ముక్కోటి ఏకాదశి నాడు భగవత్ సంబంధంగా చేసిన ఒక్క కార్యమైనా కొన్ని కోట్ల రెట్ల ఫలితమవుతుంది. కదలలేనివాడైనా సరే గోవిందనామం చెప్పగలడు. ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం చెయ్యడమంటే మోక్షానికి ఒక అడుగు వెయ్యడమే. ఉత్తర ద్వారం ఒక ద్వారం కాదు, అది ఒక దిశ కాదు, అది ఒక నిర్ణయం. అసలు నిజానికి మిగిలిన క్షేత్రాలలో ఉత్తరద్వార ప్రవేశం అనే ఆచారం లేదు. ఈ సంప్రదాయం యథార్థమునకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే చెందింది. కోట్ల మంది ఒక్క శ్రీరంగానికి రాలేరు. అందుకే విష్ణుక్షేత్రాన్ని అక్కడే శ్రీరంగంగా భావించి రంగనాథుని స్మరిస్తూ ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు. ఈశ్వరా, నేను ఏమీ చెయ్యలేను. నువ్వే నా ఆధారం. నువ్వే నన్ను తీసుకుపో అని ప్రార్థించేవాడిని ఈశ్వరుడు ఉత్తరద్వారం తెరచి తనతో తీసుకుపోతాడు. ముక్కోటి ఏకాదశి అంటే శుద్ధోపవాసం, నిర్జలోపవాసమే. మంచినీటి చుక్క కూడా తీసుకోకపోవడం కాదు. శరీర కష్టం చేసుకొని బ్రతికేవాణ్ణి శాస్త్రం నిర్బంధించదు. కాని చెయ్యగలిగినవాడు తప్పక చెయ్యాలి. ద్వాదశి తిథి ప్రవేశించగానే పారణ అంటే భోజనం తప్పనిసరిగా చెయ్యాలి. లేకపోతే వ్యతిరేక ఫలితం ఇస్తుంది. ఉపవాసం అంటే
పగలు కూర్చోవడం కాదు, జాగరణ కూడా వ్రతంలో భాగమే. ఈ నియమాలు మహాశివరాత్రి, గోకులాష్టమి, శ్రీరామ నవమికి కూడా వర్తిస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకోసం నేను తెస్తున్న అద్భుతమైన విషయాలు ఇవి. అస్సలు మిస్ అవ్వకండి. మనం సుఖపడితే పుణ్యం ఖర్చవుతుందా? ముక్కోటి ఏకాదశి అసలు రహస్యమేమిటి? ఏకాదశి ఉపవాసం ఎందుకు అంత పవర్ఫుల్? ఒక్కరోజు వ్రతం కోట్ల జన్మల పాపనాశనం ఎలా? శివుడు, విష్ణువు, శక్తి ముగ్గురికి ఒకే రోజు ఎందుకు?